జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండల కేంద్రంలోని బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు మాట్లాడుతూ వారి యొక్క ఆశయాలకు అనుగుణంగా బీజేపీ పార్టీ పనిచేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఫిలిం సెన్సార్ బోర్డు మెంబర్ దుర్గం తిరుపతి, మాజీ కాటారం మండల అధ్యక్షులు బండ మల్లారెడ్డి, ప్రధాన కార్యదర్శి బొంతల రవి ముదిరాజ్, మండల ఉపాధ్యక్షులు ఇంజాపూర్ సదానందం, ఓబీసీ మండల మాజీ అధ్యక్షులు జిల్లా మల్లేశం తదితరులు పాల్గొన్నారు. భారత ఉపరాష్ట్రపతి మరియు భారత హోంమంత్రి భారతరత్న సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి యొక్క జయంతిని పురస్కరించుకొని ఈరోజు కాటారం మండల కేంద్రంలో ఆయన యొక్క జయంతి వేడుకలను ఘనంగా చేయడం జరుగుతుంది. ఈ భారతదేశానికి ఎనలేని సేవలు అందించిన వ్యక్తి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు. ఈ యొక్క మరి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి రజాకారుల పాలనని పారదోలి ఈ తెలంగాణకు విముక్తి కలిగించిన మహనీయుడు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు. ఆ రోజు నిరాంకుశాన్ని పళ్ళు బీకి కూరలు బీకి నేను భారతీయులనే కల్వను, నాను స్వతంత్ర రాష్ట్రంగా ఉంటా అని అన్నాడు వ్యక్తిని, నవాబుని మెడలు వంచి బిడ్డను ఉంటే భారతీయులు ఉండాలి, లేదు పాకిస్తాన్ పోవాలంటే అప్పుడు వాడు మెడలు వంచి సర్దార్ వల్లభాయ్ పటేల్కి తల వంచిండు. సైన్యం దించితేనే వాడు తలంచిండు. ఈరోజు అదే రజాకారుల పాలన ఈరోజు కాంగ్రెస్ పార్టీ అట్లే కొనసాగిస్తుంది. కానీ మన మహనీయుడు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు నెవరికైనా ఆయన భారత ప్రధానమంత్రి కావాలి. కానీ ఇక్కడ గాంధీజీ యొక్క కులమతం, గాంధీ యొక్క కుతంత్రంతో ఆయన దేశ ప్రధాని కాలేకపోయిండు. 17-18 మంది రాష్ట్ర అధ్యక్షులు ఈయన మాకు దేశ ప్రధానమంత్రిగా ఉండాలంటే గాంధీజీ పడనీయకుండా తన కులవాడైనటువంటి నెహ్రూని పడక పెట్టిండు. గాంధీజీ ఎప్పుడు కూడా ఈ దేశానికి ద్రోహే. గాంధీజీ ఎప్పుడు మనకు జాతిపిత కాదు. గాంధీజీ ఎప్పుడు కూడా భారతదేశానికి ద్రోహం చేసిన వ్యక్తే. బడుగు బలహీన వర్గానికి దొక్కిండు. అక్కడ జ్యోతిరావు పులేకు పేరు రానియలేదు, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పేరు రానియలేదు. ఎవరి పేరు రానిచ్చిండా? గాంధీజీ అంటే ఒక నెహ్రూ కుటుంబీకి పేరు రానిచ్చిండు.